నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం. భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా దంపతులకు పద్మభూషణ్ ప్రదానం. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్షతో కేంద్ర మంత్రి జయశంకర్ భేటీ. భారత్ అందిస్తున్న నిరంతర సహకారం, దౌత్య సంబంధాలపై చర్చ. తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ల జారీ. జూన్ 14 నుంచి 20 వరకు ఎంసెట్, జూలై 13న ఈసెట్. నవ్య యాదాద్రి జాతికి పునరంకితం. నిజరూప దర్శనమిస్తున్న యాదాద్రీశుడు. రాష్ట్రమంతటా భానుడి భగభగలు. ఎండల తీవ్రత మరింత పెరగవచ్చన్న వాతావరణ శాఖ. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పలువురు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల మార్చి 21న తొలి విడతగా కొందరికి అందజేయగా ఈరోజు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణమూర్తి ఎల్లా, ఆయన భార్య సుచిత్ర కృష్ణ ఎల్లా సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. डॉक्टर कृष्णा मूर्ति एला और श्रीमती सुचित्रा कृष्णा एला, व्यापार एवं उद्योग। श्रीमती सुचित्रा ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మొత్తం 128 మందిని పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేసింది. హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధి చెందిన గాయని ప్రభా ఆత్రేకు పద్మ విభూషణ్ అందజేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం దివంగత కళ్యాణ్ సింగ్కు మరణానంతరం కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించగా ఆయన కుమారుడు రాజ్వీర్ సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు కొలంబోలో అధ్యక్షుడు గోటబయ రాజపక్షను కలిశారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు, దౌత్యపరమైన సంబంధాలపై ప్రధానంగా చర్చించారు. భారతదేశం అందిస్తున్న నిరంతర సహకారం, అవగాహన కొనసాగుతుందని శ్రీలంక అధ్యక్షునికి డాక్టర్ జయశంకర్ హామీ ఇచ్చారు. ప్రధాని మహింద రాజపక్సెను కూడా ఆయన కలిశారు. చర్చల అనంతరం బౌద్ధ సంస్కృతి, వారసత్వానికి మద్దతిచ్చే ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం జాఫ్నాలో భారతదేశం నిర్మించిన జాఫ్నా సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్ జయశంకర్ కొలంబోలోని హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆఫ్ పీస్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా సందర్శించారు. భాగస్వామ్య ప్రతిభకు, ప్రపంచ పని ప్రదేశానికి ఇది గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు. ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 14 నుంచి 20 వరకు ఆన్లైన్లో జరగనున్న ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ₹400, ఇతరులు ₹800, రెండు రాసే అభ్యర్థులు ₹1600 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు బీటెక్, బీ ఫార్మసీ 2వ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. జూలై 13న జరగనున్న ఈసెట్కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ₹400, ఇతరులు ₹800 ఫీజు చెల్లించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జాతరకి పునరంకితం చేశారు. జయ జయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులను వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సామాన్య భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. యజ్ఞయాగాలతో పునీతమైన యాదాద్రి ఆలయం పరిసరాల్లో వేదఘోష ప్రతిధ్వనించింది. చారిత్రక ప్రాశస్త్యం, ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు ముగిసింది. మహాకుంభ సంప్రోక్షణ వైభవోపేతంగా జరిగింది.
బాలాలయం నుంచి ఉత్సవమూర్తులు గర్భాలయంలోకి ప్రవేశించడంతో 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తొలి పూజతో నవవైకుంఠ ఉత్సవమూర్తి సామాన్య భక్తులకు దర్శనమిస్తున్నారు. సామాన్యులకు గర్భాలయంలోని నవవైకుంఠంలో ఆసీనులైన నరసింహస్వామి దర్శన భాగ్యం కలిగింది. ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 6:30 బాలాలయంలో హవనం జరిగింది. 9 గంటల సమయంలో పూర్ణాహుతితో పంచకుండాత్మక యాగం ముగిసింది. ఆ తర్వాత స్వామివారి బంగారు కవచమూర్తులు, యాగమూర్తులు, కళ్యాణమూర్తులు, అర్చనామూర్తులు, ఆళ్వారులు, ఆండాల్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని బాలాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. అంతకుముందు ఈ క్రతువులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉత్సవమూర్తులకు పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర ప్రధానాలయం 2వ మాడవీధిలో ప్రదక్షిణ తర్వాత తొలి మాడవీధిలోకి చేరుకున్న తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రధాన రాజగోపురం దగ్గర, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మిగతా గోపురాల దగ్గర, ఉప ఆలయాలు, ప్రాకార మండపాల దగ్గర సంప్రోక్షణ చేశారు. సంప్రోక్షణ తర్వాత ముఖ్యమంత్రి నేరుగా గర్భాలయంలోకి వెళ్లారు. స్వయంభూ విగ్రహం దగ్గర తొలి పూజ చేశారు. దీంతో నవవైకుంఠ ప్రారంభోత్సవం తర్వాత సామాన్య భక్తులను యాదాద్రీశుని దర్శనాలకు అనుమతించారు. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్త్రోక్తంగా ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులను వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రజలు పగలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎర్రటి ఎండలో 2 నిమిషాలు ఉండలేకపోతున్నారు. మార్చిలోనే మే నెలను తలపిస్తున్న ఎండలను చూసి ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం పూట బయటకొస్తున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు హైదరాబాద్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి సంబంధించి ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు CGRF ప్రత్యేక యాప్ను విద్యుత్ నియంత్రణ మండలి ERC చైర్మన్ శ్రీరంగరావు, TSSPDCL CMD రఘుమారెడ్డిలు సంయుక్తంగా ప్రారంభించారు. సింగరేణి భవన్లోని ERC కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యాప్కు సంబంధించిన వివరాలను ERC చైర్మన్ శ్రీరంగరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ERC చైర్మన్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ నాణ్యతపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. అధికారుల పనితీరుపై కూడా ఇందులో సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వినియోగదారుల గ్రీవెన్సెస్ సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా ఇందులో సమాచారం ఇవ్వచ్చన్నారు. సమస్యకు గ్రీవెన్సెల్ పరిష్కారం చూపెట్టకపోతే అంబుడ్స్మెన్స్ అథారిటీకి సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అంటే వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక, విద్యుత్ అంబుడ్స్మెన్ మరియు వినియోగదారులకు సహాయం సంబంధించినటువంటి ఏదైతే మనకు ఉన్నాయో, చట్టాలు ఉన్నాయో వాటిని మరియు కన్జ్యూమర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్, వినియోగదారుల సమాచార హక్కు నిబంధన, ట్రాన్స్మిషన్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ప్రసారణ పనితీరు ప్రమాణాలు, లైసెన్సీస్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అనుమతిదారుల పనితీరు ప్రమాణాలు, వీటినన్నిటిని కూడా తెలుగులో ప్రచురించి మా రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగులో ప్రచురించి వినియోగదారులకు అందుబాటులో ఉంచబోతున్నాం. విద్యుత్ సంస్థలకు సంబంధించి పనిచేస్తున్నాయనేటువంటి అవగాహన ప్రజల్లో పూర్తిగా లేదు. CGRF అంటే రెగ్యులర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ కింద నమోదైన అభ్యర్థుల వ్యక్తిగత వివరాల సవరణకు కమిషన్ అనుమతినిచ్చింది. కొత్త అభ్యర్థులు కూడా నూతన OTR కింద వివరాలు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సవరణ OTR ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే నమోదైన అభ్యర్థులు ఎడిట్ OTR ద్వారా, కొత్త అభ్యర్థులు తాజా రిజిస్ట్రేషన్ కింద వివరాలు నమోదు చేయాలని TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్ సూచించారు. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో 1947 ఆగస్టు 15న ఎగరవేసిన పురాతన జాతీయ జెండా సున్నితమైన స్థితిలో ఉందని కేంద్రం తెలిపింది. సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ఈ రోజు లోక్సభలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. పురాతన జాతీయ జెండా పునరుద్ధరణ, సంరక్షణ కోసం భారత పురావస్తు శాఖ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 13 లక్షల రూపాయలని పేర్కొన్నారు. జాతీయ జెండా పరిరక్షణ ప్రారంభించడానికి ముందు చెన్నైలోని టెక్స్టైల్ కమిటీ, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకంలోని నాన్ డిస్ట్రక్టివ్ టెక్నిక్లను ఉపయోగించి ASI శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించిందని కిషన్ రెడ్డి చెప్పారు. పూర్తి ఫోటో, వీడియో డాక్యుమెంటేషన్ కూడా చేశామని మంత్రి తెలిపారు. శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల కమిటీ సూచనల ఆధారంగా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి పరిరక్షణ, సంరక్షణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ధరల పెరుగుదల, ఇతర అంశాలపై విపక్షాలు చేసిన గందరగోళంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఈ ఉదయం సభ సమావేశమైనప్పుడు ధరల పెరుగుదల, ట్రేడ్ యూనియన్ల సమ్మె, రాజస్థాన్లో షెడ్యూల్ తరగతి ప్రజలపై దౌర్జన్యాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా నోటీసులను చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తిరస్కరించారు. దీంతో టీఎంసీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలని పట్టుబట్టడంతో సమావేశమైన కొద్ది నిమిషాలకే రాజ్యసభ వాయిదా పడింది. హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఈ రోజు లోక్సభలో క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లు 2022ను ప్రవేశపెట్టారు. ఇది ప్రాసిక్యూషన్, కోర్టు నేరారోపణలను పెంచుతుందని, రాజ్యాంగ సూత్రాలు, మానవ హక్కులను కాపాడుతుందని మిశ్రా అన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు 102 ఏళ్ల నాటివని ఆయన వివరించారు. కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ, అధీర్ రంజన్ చౌదరి, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్చంద్రన్, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తదితరులు క్రిమినల్ ప్రొసీజర్ గుర్తింపు బిల్లు 2022ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ బిల్లు ప్రాథమిక మానవ హక్కులు, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిందని రాయ్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పూర్తిగా దెబ్బతీసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును ప్రవేశపెట్టడానికి డివిజన్ ఓటును కోరడంతో బిల్లుకు అనుకూలంగా 120 ఓట్లు, వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చాయి. लोकसभा का पर्चा भरा है, मेरे विरुद्ध अगर एक भी केस हो, 1 मिनट के लिए भी मैं कभी थाने में गया हूँ, 1 मिनट के लिए भी जेल में गया हूँ, तो अभी राजनीति से को संन्यास ले लूंगा. 1 मिनट के लिए भी, 1 सेकंड के लिए. इसलिए ध्यान से सुनिए, जिधर बिल के बात कर रहे हैं बिल की बात करिए. माननीय अध्यक्ष जी, जो पुराना अधिनियम मौजूदा है, जो इस समय प्रभावी है, वो 102 वर्ष पूर्व स्वतंत्रता से पहले 1920 में बनाया गया था और उसमें केवल फिंगरप्रिंट और फुटप्रिंट को लेने की ही सहमति उस अधिनियम के द्वारा दी गई थी. अभी दुनिया में बहुत सारे परिवर्तन आए हैं, टेक्नोलॉजी बढ़ी है, वैज्ञानिक प्रक्रियाएं बढ़ी हैं और पूरी दुनिया में जो अपराधियों को और अपराध करने का ट्रेंड बढ़ा है, उसके अनुसार इसको विस्तारित करने की आवश्यकता थी और इसीलिए दंड प्रक्रिया शिनाख्त अधिनियम 2022 हम लेकर के आए हैं, जिसमें न केवल जो प्रक्रिया है मेजरमेंट की. న్యూఢిల్లీలోని తలకటోరా స్టేడియంలో ఏప్రిల్ 1వ తేదీన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నారు. ఒత్తిడి లేని పరీక్షల గురించి మాట్లాడనున్నారు. డైనమిక్ ఎగ్జామ్ యోధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏప్రిల్ 1వ తేదీన ఈ ఏడాది పరీక్షా పే చర్చలో చేరాలని ట్వీట్లో మోదీ పిలుపునిచ్చారు. పరీక్షా పే చర్చ అనేది ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రాం. దీనిలో భారతదేశంతో పాటుగా విదేశాల నుండి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధానమంత్రితో సంభాషించి జీవితాన్ని ఉత్సవంగా జరుపుకోవడానికి పరీక్షల నుండి ఉద్భవించే ఒత్తిడిని చర్చించి అధిగమించే అంశాలను చర్చించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు 9 నుండి 12 తరగతుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆన్లైన్ పోటీ ద్వారా ఎంపిక చేస్తారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆయుర్వేద ఆసుపత్రిలో పలు దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన వైద్యం అందుతోంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖమ్మం జిల్లా వాసులకు ఆయుర్వేద వైద్యం అందుబాటులోకొచ్చింది. దీంతో కీళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లు, గ్యాస్ ట్రబుల్, మధుమేహం వంటి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. ఆయుర్వేద ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని దీర్ఘకాలిక రోగులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆయుష్, యునానీ, హోమియో ఆసుపత్రులను వెల్నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 31 ఆయుష్ వెల్నెస్ కేంద్రాలను మంజూరు చేసింది. ఈ వెల్నెస్ సెంటర్లలో ప్రజలకు ఆయుర్వేద వైద్యంతో పాటు యోగా ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య భద్రత గురించి బోధించడంతో పాటుగా అధునాతన వైద్యాన్ని అందించనున్నారు. ఆయుర్వేద ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న రోగుల్లో అత్యధికులు వివిధ రోగాల నుండి విముక్తి పొందుతున్నారని డాక్టర్ జె హరికిషన్ దూరదర్శన్ ప్రతినిధికి తెలిపారు. ప్రాచీన వైద్య విధానమైనటువంటి భారతీయ వైద్య విధానం పైన ప్రజలకి రోజు రోజుకి నమ్మకం పెరుగుతూ ఈ స్థాయికి రావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో మాత్రం మాకు ఆయుష్మాన్ భారత్ అని, నామ్ అని, ఆయుష్ అని చాలా ఇంతకుముందు లేనటువంటి హోదాని కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యులకి కల్పించడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో కొత్తగా మన స్టేట్లో 50 పడకల ఆసుపత్రులు, 20 పడకల ఆసుపత్రులు కూడా కడుతున్నారు. ఇదంతా చేస్తున్నారు ప్రభుత్వం. అట్లాగే మా వైద్యులు కానీ మా సిబ్బంది కానీ బాగా మేము పనిచేసుకుంటున్నాము. దీని అంతటికీ ఈరోజు ఈ ఆయుష్ సిస్టమ్ని ఇంత డెవలప్ చేయాలనే కోరిక ప్రభుత్వానికి ఎందుకు కలిగిందని నేను అనుకుంటున్నానంటే, డెంగ్యూ పీరియడ్లో సంవత్సరం మొత్తం దేశం అంతా బాగా ఇబ్బంది పడింది. అప్పుడు ఆయుష్ మెడిసిన్స్ బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత కోవిడ్ అని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్లో కూడా ఆల్టర్నేట్ మెడిసిన్ కింద ఆయుర్వేద మందులు, హోమియో, యునానీ ఈ మందులతో ప్రజలు బాగా ఉపశమనం పొందున్నారు. అప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి వ్యక్తికి ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. అందరూ ఆదరిస్తున్నారు. అతి ప్రాచీన వైద్యం ఆయుర్వేదం. ఆయుర్వేదానికి ఇప్పుడు ఎంతో ఆదరణ ఉంటుంది ప్రజల నుంచి. ప్రజలు ఎక్కడి నుంచి కూడా వచ్చి ఆయుర్వేదానికి ఎక్కువగా ఆదరిస్తున్నారు. అంటే దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇట్లా ఎన్నో రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉండడం వల్ల చాలామంది ఆయుర్వేదానికి ఇప్పుడు అలవాటు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 19 సెంటర్లో కూడా ఆయుర్వేదానికి ప్రజలు ఎక్కువగా రావడం జరుగుతోంది. ఖమ్మం నుంచి దూరదర్శన్ ప్రతినిధి బండారు రమేష్. హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాల్లో వారిని మైనారిటీలుగా సంబంధిత రాష్ట్రాలు గుర్తించవచ్చని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, లక్షద్వీప్, లదాఖ్, కశ్మీర్లో హిందువులకు అల్పసంఖ్యాక హోదా ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్కు కేంద్రం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన జనాభా ప్రాతిపదిక ప్రకారం మైనారిటీలను గుర్తించవచ్చని, వాటికి ఆ అధికారం ఉందని కేంద్రం పేర్కొంది. యూదులకు మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ హోదా ఇచ్చిందని గుర్తు చేసింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఉర్దూ, తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ, తులు తదితర భాషలను మైనారిటీ భాషలుగా గుర్తించిన విషయాన్ని ప్రస్తావించింది. ఓ పిటిషన్పై సుప్రీం కోరిన స్పందనకు ఈ మేరకు కేంద్రం సమాధానమిచ్చింది. వారంతా అనాథలు, దిక్కుతోచని స్థితిలో ఉన్న నిస్సహాయులు. వారందరినీ గుర్తించి ఆదరిస్తోంది ఎల్బీనగర్లోని అనాథ వసతి గృహం. వారందరినీ చేరదీసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతోంది. అనాథ వసతి గృహంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎల్బీనగర్ అనాథ వసతి గృహంలో ఉండే వారిలో అత్యధికులు తన వారంటూ లేని వారే. తల్లిదండ్రులెవరో వారికి తెలియదు, బంధువులంటూ ఉండరు. అయినప్పటికీ వారిని చేరదీసి ఆదరిస్తున్న అనాథ వసతి గృహం వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతోంది. తన వారంటూ ఎవరూ లేరనే లోటు తీర్చే విధంగా, జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీంతో అనాథ వసతి గృహంలో చేరిన వారందరి జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల పెరుగుతోంది. మెరుగైన విద్యావంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. 1919లో ప్రారంభమైన అనాథ వసతి గృహం జాంబాగ్లో ఉండేది. 1983లో ముఖేద్కర్ చంజా గృహాన్ని ఆయన కుమారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అనాథలు రోడ్డున పడ్డారు. అటవీ శాఖలో పనిచేస్తున్న రాజేష్ విషయం తెలుసుకుని 1992లో అద్దె భవనంలో గృహాన్ని తిరిగి ప్రారంభించారు. దాతల సహాయంతో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం 120 మందికి పైగా ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. నా పేరు ప్రభాకర్ చౌటి.
ఇప్పుడు హైదరాబాద్లో యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి గ్రూప్ 1, గ్రూప్ 2లో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తూ ఉన్నాను. వీటంతటికి కూడా కారణం నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీకి చేయడానికి కూడా కారణం అనాథ విద్యార్థి గృహం నన్ను అత్యంత బాగా ఆదుకున్నది, నన్ను హక్కున చేర్చుకున్నది. ఇక్కడ నేర్చుకున్నటువంటి డిసిప్లిన్, ఇక్కడ నేర్చుకున్నటువంటి స్కిల్స్ తోటే నేను ఈరోజు సమాజంలో ఈ విధంగా సెటిల్ కావడానికి అవకాశం వచ్చింది. Myself Pandu, I joined in Another Vidyarthi Gruha in 2005. I completed my graduation in 2007 in Hyderabad. So I completed my post-graduation from IIT Madras. Presently I am working as an associate professor in Fiji Junior College, Hyderabad. So today I am in this position because of Another Vidyarthi Gruha. I got more opportunities to study and elaborate and getting more knowledge from this organization because of all facilities which is provided by Another Vidyarthi Gruha in this consecutive years. So in future I am also sharing my experience and whatever I got all the facilities from this I am going to help in future my fellow mates in Another Vidyarthi Gruha. అనాథ విద్యార్థి గృహము హైదరాబాదులో 1919 ఏర్పాటు చేయబడినది. ఫౌండర్ రామదాస్ ముఖేడ్కర్ గారు 1971 చనిపోయిన తర్వాత ఆయన లీగల్ ఇయర్స్ జాంబాగ్లో ఉన్న బిల్డింగ్ తీసుకోవడం వల్ల మాది మూతబడింది. 1992లో మళ్ళీ ఒక అబ్బాయితో స్టార్ట్ చేసే అవకాశం నాకు వచ్చింది. ప్రైవేట్ సెక్టర్లో సెటిల్ అవుతా ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా అన్ని కోల్పోయి, అమ్మానాలను కోల్పోయి, ఎలాంటి చదువుకోవాలనే ఆలోచన ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో కట్టుబడి వచ్చిన విద్యార్థులు మరి ఇక్కడ క్రమశిక్షణకు అలవాటు పడి తర్వాత అన్ని సీనియర్ స్టూడెంట్స్ అందరూ ఆ పనులు భాగస్వామ్యమై చిన్నపిల్లలకు గైడెన్స్గా ఉంటూ మరి కమిటీ నిర్దేశించిన చెప్పిన విషయాలను వాళ్ళు ఫాలో అవుతూ మరి ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వచ్ఛ భారత్ నినాదాన్ని 100% అమలు చేస్తున్నారు. స్వచ్ఛ జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలో స్వచ్ఛ కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్తో దూరదర్శన్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలు స్వచ్ఛ భారత్ మిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. గృహాలు, వాణిజ్య సముదాయాల నుండి సేకరించిన తడి పొడి వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించి వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తున్నారు. కొబ్బరి బొండాలను కోకోపిట్ చేసి దాని ద్వారా కంపోస్ట్ ఎరువులను తయారు చేయడంలో పాల్వంచ మున్సిపాలిటీ విజయవంతమైంది. వీధి వ్యాపారులను డిజిటల్ లావాదేవీలు నిర్వహింపజేయడంలో కూడా సానుకూల ఫలితాలను రాబడుతోంది. ఈ సందర్భంగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, పరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాధులు వ్యాపించకుండా కృషి చేయడం జరుగుతోందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. కొత్తగూడెము, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి చెత్త సేకరించడానికి స్వచ్ఛ ఆటోలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీ కూడా ఇంటింటికి చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త విడివిడిగా సేకరిస్తూ ప్రజలకు ఇంటి వద్ద తడి చెత్త, హోమ్ కంపోస్ట్ తయారు చేయడం మీద వివిధ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పాల్వంచ మున్సిపాలిటీతో పాటు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఈ సేకరించినటువంటి తడి చెత్తను ఎరువుగా తయారు చేయడానికి, అలాగే పొడి చెత్త రీసైకిల్ చేయడానికి మేము డిఆర్సీ షెడ్లు, అలాగే కంపోస్ట్ షెడ్లు కూడా ప్రతి మున్సిపాలిటీలో ఒక్కొక్కటి చొప్పున నిర్మించడం జరిగింది. స్వచ్ఛ ఆటోల ద్వారా రెగ్యులర్గా చెత్త సేకరించడం వల్ల కాలనీలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం వల్ల ఈ అంటువ్యాధులు వ్యాపించడం అనేది కూడా రోగాల శాతం కూడా తగ్గడం జరిగింది. ఈ విధంగా ప్రజలు మరియు మున్సిపాలిటీ భాగస్వామ్యంతో పట్టణ పరిశుభ్రతకు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అలాగే పాల్వంచ మున్సిపాలిటీ ప్రత్యేకంగా దేశంలోనే ఈ వీధి వ్యాపారస్తుల విషయంలో ముందంజలో ఉంది. వీధి వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం కానివ్వండి, లేదా వాళ్ళ డిజిటలైజేషన్ ప్రక్రియ కానివ్వండి, పాల్వంచ మున్సిపాలిటీ అనేది దేశంలోనే ఆదర్శవంతంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నాయి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ నినాదంతో స్వచ్ఛతను పాటిస్తూ ఈ పురపాలక సంఘాలు ఆఖరికి వీధి వ్యాపారులను సైతం డిజిటల్ ప్రక్రియను ఉపయోగిస్తూ వారికి డిజిటల్ లావాదేవీలను నడిపిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమశివ, దూరదర్శన్.
రైతులు ప్రణాళికాబద్ధంగా పంటలు వేసుకుని లాభాలు గడించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలపై శాస్త్రవేత్తల కంటే రైతులకే బాగా తెలుసని అన్నారు. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ఉచిత కరెంట్, విత్తనాలు, రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తుందని వివరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తేనే లాభదాయకమని అన్నారు. పంటల గిట్టుబాటు, మార్కెట్ డిమాండ్ను పరిగణలోకి తీసుకుని పంటలు సాగు చేయాలని సూచించారు. ఆఫ్ సీజన్లో మీరు ఏ క్రాప్ మీరు గ్రో చేసినా కూడా మార్కెట్ డిమాండ్ ఈజ్ హై ఉంటుంది. దట్స్ వై దే ఆర్ గెటింగ్ మోర్ ప్రాఫిట్. సో నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఒకటే, మీకు దాన్ని కన్విన్స్ చేయాలి, ఫార్మర్స్ని కన్విన్స్ చేయాలన్నా వీ షుడ్ టెల్ దమ్ బై ఎకనామిక్స్. సో ఈ రోజులో చాలా మాట్లాడుతున్నారు, చాలా సబ్జెక్ట్స్ కూడా ఉంది. ప్రత్యేకంగా కన్సర్వేషన్ అగ్రికల్చర్ గురించి ఉంది. మన ఇక్కడ కూడా ఒక ప్రాక్టీస్ మొదలైంది. ఆఫ్టర్ ప్యాడీ కల్టివేషన్ అయిన తర్వాత ఆ పంటని బర్న్ చేయడం, దానివల్ల ఇంత నష్టం అవుతుంది, చాలా నష్టం అవుతుంది. సో దానికి మన ఆల్టర్నేటివ్గా జీరో టిల్లేజ్ కాన్సెప్ట్, ఈ కన్సర్వేషన్ అగ్రికల్చర్ గురించి వారికి చెప్పాలి. అదేవిధంగా మిల్లెట్స్ గురించి, మిల్లెట్స్ ఫర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఇప్పుడు మన రైస్ చాలా అలవాటు చేశాం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఇవాళ ఆ దేశ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో ప్రతిపక్ష నేత పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తెలిపారు. మార్చి 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు దీనిపై చర్చ ఉంటుందన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ మధ్య ఓటింగ్ ఉండే అవకాశాలున్నాయి. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన 3 రోజుల కన్నా ముందు ఓటింగ్ నిర్వహించరాదు. అలాగే 7 రోజుల గడువు కూడా దాటరాదు. పాకిస్తాన్ దిగువ సభలో 342 మంది సభ్యులున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు అవిశ్వాసంలో నెగ్గాలంటే వారికి 172 సభ్యుల ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇమ్రాన్ కూటమిలో 178 మంది, ప్రతిపక్షాల కూటమిలో 163 మంది ఉన్నారు. గతంలో 2 సార్లు పాకిస్తాన్ ప్రధానులపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు, కానీ అవి వేగిపోయాయి. తొలుత 1989లో బెనజీర్ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్రధాని షౌకత్ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. గోవా ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి డాక్టర్ ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై ప్రమాణం చేయించారు. డాక్టర్ ప్రమోద్ సావంత్తో పాటు మరో 8 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. గోవాలోని తలైగావ్లోని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈ వేడుక జరిగింది. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో విశ్వజిత్ రాణే, మౌవిన్ గోడిన్హో, రవినాయక్, నీలేష్ కాబ్రాల్, సుభాష్ శిరోద్కర్, రోహన్ కౌంటే, గోవింద్ గాడే, అటానసియో మోన్సరెట్లు ఉన్నారు. ఫిబ్రవరి 14న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది సభ్యుల సభలో బీజేపీ 20 సీట్లు గెలుచుకుంది. మరో 5 మద్దతుతో భారతీయ జనతా పార్టీ గోవాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. Honorable Governor, with your permission, sir, the order of appointment of the ministers may be read. చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. 94వ ఆస్కార్ అవార్డులు లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. గత 2 ఏళ్లుగా కోవిడ్ సంక్షోభంతో సందడి లేకపోవడంతో ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగానే పడిపోయింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో సైన్స్ ఫిక్షన్ చిత్రం డూన్ చిత్రం హవా కొనసాగించింది. 1 కాదు 2 కాదు ఏకంగా 4 అవార్డులను కైవసం చేసుకుంది. భారతదేశం నుంచి సుస్మిత్ ఘోష్, రింటూ థామస్ తెరకెక్కించిన రైటింగ్ విత్ ఫైర్ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేషన్ పొందింది. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రం కూడా ఉత్తమ దర్శకుడు జేన్ కాంపియన్, ఉత్తమ నటుడు విల్ స్మిత్, ఉత్తమ నటి జెస్సికా చాస్టైన్, ఉత్తమ సహాయ నటి అరియానా డిబోస్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లేగా బెల్ఫాస్ట్ సినిమాలు దక్కించుకున్నాయి. I'm being called on in my life to love people. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం. భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా దంపతులకు పద్మభూషణ్ ప్రదానం. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్షతో కేంద్ర మంత్రి జయశంకర్ భేటీ. భారత్ అందిస్తున్న నిరంతర సహకారం, దౌత్య సంబంధాలపై చర్చ. తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ల జారీ. జూన్ 14 నుంచి 20 వరకు ఎంసెట్, జూలై 13న ఈసెట్. నవ్య యాదాద్రి జాతికి పునరంకితం. నిజరూప దర్శనమిస్తున్న యాదాద్రీశుడు. రాష్ట్రమంతటా భానుడి భగభగలు. ఎండల తీవ్రత మరింత పెరగవచ్చన్న వాతావరణ శాఖ.